అధ్యాయము 10వ లేఖనము. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుష్యులు వారి యొద్ద నిలిచిరి. జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. ఆమె 2 నిమిషాల్లో ముగించేస్తాను. స్మార్ట్ చిన్న ప్రసంగం చేస్తాను. హల్లెలూయా. ఏమండి, తేరి ఆకాశం వైపు చూసేంత పని వచ్చింది. అక్కడ తేరి చూడటం అంటే ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు పెద్దవి చేసుకుని ఆకాశం వైపు చూస్తున్నారంట. తేరి చూస్తున్నారు. ఆయన వెళ్ళుచూ ఉండగా, దేవునికి స్తోత్రం. అంటే ఆయన అంటే నాయన. ఆయన అంటే భర్తని కూడా మీ ఆయన అంటారు. అవునా కదా? మీ ఆయన ఉన్నారా అని అంటారు. ఆయన నాయన, మా నాయన యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కట్టుకోగలరు చెప్పండి. ఎలుగెత్తి శబ్దం గట్టిగా రావాలి. దేవుడు తన యొక్క సంకల్పాన్ని సంపూర్ణంగా జరిగించి ఆయన మరి సకల వేదాలలో రాసినట్లుగా సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యకం తద్రక్తమైన పుణ్యదాన బలియాగము అని చెప్పినట్లుగా మన మానవ జాతి కోసము, మనుషుల కోసము బలి అయిపోయి రక్తాన్ని చెందించి శీలలు వేయించుకుని కాళ్ళలో, చేతుల్లో, కడుపులో బల్లిపు పోట్లతో మరి రక్తపు ముద్దగా అయిపోయిన మహానుభావుడు ఎలాంటి ఆవిడ చదువు సహకరించండి. తెల్లని వస్త్రాలను చూడము. అది గది. హల్లెలూయా. ఎంతమంది చెప్పండి అమ్మా? హల్లెలూయా. ఇద్దరు మనుష్యులు. దేవదూతను చూస్తే మనుషులు భయపడిపోతారని, హల్లెలూయా, దేవదూతలు ఒక్కొక్క దేవదూత 80 అడుగులు ఉంటుందంట. హల్లెలూయా. ఒక్కొక్క దేవదూత రెక్క 50 అడుగుల మేర ఉంటుందంట. హల్లెలూయా. అక్కడ దేవదూతలు మనుషుల రూపంలో ఇద్దరు దిగొచ్చారు పరలోకంలో నుండి. హల్లెలూయా. పైకి ఆయన వెళ్ళొచ్చు ఉండగా ఎక్కడికి వెళ్తున్నాడు? రోడ్డు మీద నడిచా కాదు. ఎక్కడికి వెళ్తున్నాడు? చదవండి. అక్కడ అదే చప్పట్లు కొట్టండి అందరూ గట్టిగా. చప్పట్లు. మనమున్న లోకం పేరేంటి? అబ్బాయి చిరంజీవి, మనం ఉన్న లోకం పేరేంటి? భూలోకం. హల్లెలూయా. మరి దేవుడు వెళ్తున్న లోకం పేరేంటి? పరలోకం. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైన మాట రాస్తుంది అక్కడ. పరలోకము. ఆయన వెళ్ళుచుండగా ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. చూస్తున్నారు. ఆయనతో అడుగులు వేశారు. ఆయనతో మరి కొండలెక్కారు, లోయలు దిగారు, పల్లెటూరులకు పోయారు, సువార్త ప్రకటించారు. ఆహారం లేకపోతే ఆకాశం వైపు చూసి దేవుడు ఆహారాన్ని పంపిస్తే ఆ చేపలు తిన్నారు, ఆ రొట్టెలు తిన్నారు. ఆ చేపలు ఎక్కడ చేపలు అండి అవి? అది. హల్లెలూయా. పరలోక భోజనం. ఆమేన్. చేపలు ఎంత ఇష్టమో దాన్ని బట్టి అర్థం చేసుకోండి. హల్లెలూయా. అందుకే చేపల్లోని కొవ్వు ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. చేపలు ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల చేపలు తినేచ్చు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చేపలు తిన్నవారు ధన్యులు. వారికి కొలెస్ట్రాల్ ఉండదు. స్తోత్రం. హల్లెలూయా. చేపలు తిన్నవారు, పిత్తపరుగులు తిన్నవారు మరీ ధన్యులు. వారికి గుండెపోట్లు రావు. హల్లెలూయా. పిత్తపరుగులు ఏం చేస్తాం మనం? తలకాయ పొడి తీయక లేకుండా హల్లెలూయా. మెత్తలు తిన్నవారు ధన్యులు. వారికి
ఏంటి మనం ఎప్పుడు ఉండవు స్తోత్రం. హల్లెలూయా. అన్ని రకాల చేపలు. హల్లెలూయా. ఆమె చెప్పండి. చేపలు పులస వెలుసైందంటారు, అవును కదా? దాని రేటు చాలా రేటు. హల్లెలూయా. అలాగే ఇంకా చాలా ఇంకా కొన్ని చేపల పేర్లు చెప్పండి. అలా సొరచేప, ఇంకేమంటారు, చైనా చేప, కొర్రమేను చెప్పండి. అదో ఏదో వద్దట, చిలవతి, నల్లపొచ్చు, కాకిపొచ్చు, ఇది ఎర్రమేను, మరి ఎర్రమేను, కొర్రమేను, ఇంకా బొమ్మిడేలు, మట్టగలుసులు, ఇంకా ఆలుగు, ఇంకా చెప్పలే కొయ్యింకలు, ఇంకా చెప్తున్నానండి. ఏడు బొమ్మిడే 100 జాతరలు ముక్కుతో ముగించాడు ఆయన. స్తోత్రం చెప్పండి. 100 కాదు, కొన్ని కోట్ల, కొన్ని వేల చేపలు ఉన్నాయి. అన్ని చేపల కంటే పెద్ద చేప తిమింగలం. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. అంటే ఇన్ని రకాల చేపలు ఉన్నాయి. ఈ చేపలు యేసయ్యకు ఎంత ఇష్టమైందో, యేసు ప్రభువారి మహాసభలు పెట్టారు. ఆ మహాసభల్లో ఆహారం అవసరమైంది. శిష్యుని పిలిచి మీరే పెట్టండి అన్నారు. పైకి కింద చూసారు శిష్యులు. జనం చూసారా, జనం చూసినా అంటారా? ఇంతమందికి ఎలాగా అంటే ఒక విశ్వాసం మాట్లాడింది. హల్లెలూయా. విశ్వాసం మాట్లాడుతుంది అనండి. చెప్పాలి బిడ్డ, చెప్పాలి. విశ్వాసం మాట్లాడుతుంది ఆనందల్లా. లేకపోతే పిశాచు మాట్లాడుతుంది. గడ్డగడ్డలు ఆడించేస్తాం. ఆమేన్. హల్లెలూయా. యేసు నామములో వదిలేసి వెళ్ళిపోతాయి అంతే. హల్లెలూయా. 100లో 70%, 60 ఎందుకండి, 70% చీకటి శక్తులే రోగాలను, వ్యాధులు కలిగిస్తాయి. అందుకోసమే దేవుడు ఇంకా అద్భుతమైన మాట చెప్తున్నాడు. 1 తక్కువ 39 దెబ్బలు ఎందుకు తిన్నాడంటే, ఆ 1 తక్కువ 40, 1 తక్కువ 40, 39 దెబ్బలు. అవును, కరెక్టేనా? హల్లెలూయా. ఆ దెబ్బలకి ఈ ప్రపంచంలో మందు కనిపెట్టలేదట. మానవుడు మందును కనిపెట్టలేడు. అలాంటి 1 తక్కువ 39 రోగాలు, వ్యాధులు ఈ ప్రపంచంలో ఉన్నాయంట. వాటికి ఇప్పటికీ కూడా మందు కనిపెట్టలేకపోయారు. అందుకోసమే ఆ మందు కనిపెట్టలేని వ్యాధులకి యేసయ్య 1 తక్కువ 39 దెబ్బలు తిన్నాడు ఆయన. చెప్పండి కొట్టి చెప్పండి. చెప్పాలి. మార్కు సువార్త 10వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు ఆయన, మీకు అధికారం ఇస్తున్నాను. దేని మీద? తీర్చి చదవాలి. హల్లెలూయా. అయిపోయింది. ఏంటి ఇంకా తీయలేదా? మార్కు శుభవార్త 10 చదవమ్మా. ఆయన అక్కడి నుండి లేచి యూదయ ప్రాంతమునకును యోర్దాను అద్దరికి వచ్చెను. జనసమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చిరి. ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను. వాడుక ఉంది, ఒక వాడుక చొప్పున బోధిస్తున్నాడు. ఒక క్రమం ఉంది. దేవుడు క్రమమైన వాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేస్తున్నారట? అద్దరికి వచ్చి జనసమూహమును చూసి వాడుకు చెప్పున ప్రజలు కనబడితే చాలు వాక్యం చెప్తూ ఉండే అలవాటు నా యేసయ్యకు ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు నీకు 2-3 కనబడినా సరే, ఈ రోజు నీకు 10 మంది కనబడినా సరే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, యేసయ్యను గురించి, యేసు రక్షకుని గురించి నువ్వు ప్రకటించాలి. హల్లెలూయా.
ఒంటరిగా ఉంటే ప్రభుతో మాట్లాడాలి, 10 మందితో ఉంటే ప్రభు గురించి ప్రకటించాలి. స్తోత్ర. హల్లెలూయా. ఆత్మీయ నాయకులు డాడీ థామస్ గారు నేర్పిన సత్యం అది. నువ్వు ఒంటరిగా ఉంటే ప్రభుతో మాట్లాడు, ప్రజలతో ఉంటే ప్రభు గురించి మాట్లాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మరొక మాట చదువుకుందాం. అదే అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము 8వ వచనం చదవండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. శక్తి పొందుతామంట. కనుక మీరు యెరూషలేములో చాలండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనే మాట అపోస్తలుల కార్యాలు 1:8 కనబడుతుంది. పరిశుద్ధాత్మ ద్వారా ఏమొస్తుంది? శక్తి. అనండి. శక్తి. చెప్పాలి. ఏంటి శక్తి? అనండి. నాకు తెలిసి చెప్పాలి. శక్తి వస్తుంది. ఏమిటా శక్తి అంటే సిలువను గూర్చిన వార్త ప్రకటించుట. హల్లెలూయా. కొంతమందికి సిలువను గూర్చిన వార్త లోకంలో వెర్రితనంగా ఉంది, కానీ నాకైతే దేవుని శక్తి. చెప్పండి బట్టి. అన్నదానికి బహుమతులు ఉంటాయి. ఎంతకంటే అల్లు చెప్తారు అన్ని బహుమతులు ఉంటాయి. ఏ దేవత ఎక్కడ వెలిసిందో ఎవరికో తెలియదు, కానీ మనుషులు మాత్రమే అంటారు ఈ దేవత ఇక్కడ వెలిసింది, ఆ దేవత అక్కడ వెలిసిందని మానవులు చెప్తారు. హల్లెలూయా. హల్లెలూయా. రకరకాల విశ్వాసాలు ఉన్నాయి. చాలా విశ్వాసాలు ప్రపంచంలో మనకి ఎదురుపడుతూ ఉంటాయి, కానీ ఇక్కడ ఉన్న విశ్వాసము వేరు. హల్లెలూయా. ఈ విశ్వాసం పేరు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. త్వరగా అది విశ్వాసం అనేది. విశ్వాసం అంటే ఏంటి? నమ్మకమే కాదు, గట్టి నమ్మకం. అనండి. ఏ నమ్మకం అండి? గట్టి నమ్మకం. హల్లెలూయా. ఎలాంటి నమ్మకం కావాలి పండు? గట్టి నమ్మకం. హల్లెలూయా. మనం నమ్మితే ఎలా నమ్మాలంటే గట్టిగా నమ్మాలి. హల్లెలూయా. దృఢంగా నమ్మాలి. ఆవగిందంత విశ్వాసం ఉంటే ఆ చెట్ట లేచి కంపల చెట్టు లేచి సముద్రంలో పడమంటే పడవలసిందే. హల్లెలూయా. ఆ కంపల చెట్టుకి ఎందుకు పోతాడంటే అది చాలా సంవత్సరాలుగా ఏగుతూనే ఉంటుంది. దానికి ఆ పడే గాలి వాళ్ళకి పడదు, కానీ ఆ చెట్టుని చూసి ఆవగిందంత విశ్వాసం. ఆవగిందంటే మీరు ఎప్పుడన్నా అసలు మాకు తెలియదు బాబా ఎలా ఉంటుంది అన్నట్టుగా పెట్టారు. ఆవాలు లేకుండా పచ్చళ్ళు అవును కదా కూర్చున్నామండి. అలా అవును కదా. హల్లెలూయా. ఆమేన్. ఆవగింజ ఇలా చూడండి. విశ్వాసాన్ని యేసుప్రభువు వారు ఎందుకు పోల్చారని చూస్తే ఆ ఆవగింజను వరవడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఆవగింజ పొర్రవలిస్తే హల్లెలూయా లోనంతా కోడిగుడ్డు తెల్ల సొన తీసేస్తే పూర్ణ ఉంటుంది కదా, అట్లా పూర్ణంగా ఉంది. అప్పుడు అర్థమైంది నాకు ఏంటంటే లోనకి చొట్ట కానీ ఇక వేరే పదార్థం వెళ్ళడానికి కానీ దారి లేనంత గుండ్రంగా రౌండ్గా మంచి పూర్ణం. హల్లెలూయా. పూర్ణోచ్చ పూర్ణోదయ పూర్ణాస్మాద పూర్ణవాచాయ అంటే పూర్ణ అంటే పూర్ణము. హల్లెలూయా. ఈ మాట కూడా దేంట్లో ఉపయోగిస్తాం? మన ఊర్లో ఉపయోగిస్తాం. హల్లెలూయా. అవును కదండి. బూరు చేసినప్పుడు బూరు లోన ఉన్నదాన్ని ఏమంటాం? వీటి గట్టి చెప్పచ్చు. అది పూర్ణం అంటాం. ఊరు వచ్చేస్తాం. ఊరు వచ్చేసాక మంచి కమ్మగా. హల్లెలూయా. హల్లెలూయా.
నూనె వేపేకుంటుందా ఊరు అలా ఆ పూరు లోడ పూర్వ కోసం కొంతమంది ఇంకో పూరే వెళ్ళిపోతామంటే ఇంకో రెండేసే ఏయ్ అని అర్థం. ఆ బూరు ఇలా ఎప్పుగానే పూర్వం ఉంటుంది అవునా, అలాగే రౌండ్గా ఉంటుంది. అలాగే మన అంతరంగంలో మన విశ్వాసము కొంచెం కూడా చడలని కదలని సీయోను కొండ లాంటి విశ్వాసంతో హల్లెలూయా హల్లెలూయా. విశ్వసించువాడు కలవరపడడు, విశ్వసించువాడు వెర్రబడు. విశ్వాసి నీవు కలవరపడవద్దు. ఏమంటున్నాడు? నీవు కలవరానికి పడవలసిన పని లేదా. హల్లెలూయా. పర్వతాలు సైతము మైలుగా కరిగిపోతాయి. హల్లెలూయా. ఎలాంటోడైనా సరే దగ్గరలో చెప్పే అయ్య బాబా అందరితో బాగా ఉంటారు కదండి బాబయ్య. అయ్య బాబా ఆ మనిషి అంటే నాకు అదేటో తెలియదు కానీ గుండెలు ఆటోమేటిక్గా కొంతమంది చెప్తారు. హల్లెలూయా. ఒక్కోసారి బాగానే ఉంటుందండి, సడన్గా మనిషి ఎదురు వచ్చినప్పటికీ బెదిరొచ్చేస్తూ ఉంటుందండి. ఏమవుతుంది? హల్లెలూయా. స్తోత్రం చెప్పమే. హల్లెలూయా. అందుకే దేవుడు ఒక శక్తి. విశ్వసించువాడు కలవరపడడు, అపాయం వచ్చిన వెనకడు, శోధన వచ్చిన వెర్రవడు, నిలిచి ఉంటాడు. ఎలా ఉంటాడంటే సీనాయి పర్వతంలో ఉంటాడు, హోరేబు కొండలో ఉంటాడు, కర్మేలు పర్వతంలో ఉంటాడు, రూపాంతర కొండలో ఉంటాడు, అరారాతు పర్వతంలో ఉంటాడు. విశ్వాసం అంటే కొండ. దాని దగ్గర ఏమన్నాడు యేసయ్యని? నా కొండ. ఏమన్నాడు? నా కొండ, నా కోట, నా శైలమా, నా దుర్గమా. హల్లెలూయా హల్లెలూయా. భగవంతుడు అంటే దేవుడే. భగవంతుడి యొక్క ఆసక్తియే భక్తి. ఆ దేవుడు అందరూ అనుకుంటున్నారు అందరూ విశ్వాసాలు వేరు. నీ విశ్వాసం వేరు, నా విశ్వాసం వేరు. హల్లెలూయా చెప్పండి. ప్రపంచంలో ఉన్న మానవులందరి విశ్వాసాలు వేరు కాబట్టి ఒక విశ్వాసం ప్రపంచంలో గడిగెట్టింది. రక్త మాంసాలు ధరించుకుని ఆ విశ్వాసం మాట్లాడుతుంది. ఏమనంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. హల్లెలూయా. ఈ లోకంలో సరైన మార్గం దొరక్క, మార్గం అంటే భక్తి. హల్లెలూయా. మార్గం అంటే విశ్వాసం. సరైన నమ్మకం దొరక్క అందరిపోయాడు కదా అని చెప్పి హల్లెలూయా. మీరు ఎప్పుడైనా చూసారు లేదో, ఒక మంట వేసి ఉంటుంది, ఆ మంట మీద నుంచి ఒక గొర్రె దాడుతుంది. హల్లెలూయా. అంతే వెనకాల అన్ని గొర్రెలు దాడతాయి, శోధనపడతాయి. హల్లెలూయా. భయపడదు, ఎదురున్న గొర్రెని చూసి వెళ్ళిపోతుంటుంది. హల్లెలూయా. అందుకే యేసయ్య గొర్రెలతో పోల్చాడు సంఘంలో ఉన్న విశ్వాసం. హల్లెలూయా. గొర్రెలోనుగా విధేయత కలిగినవి, విశ్వాసం కలిగినవి, యజమానుడి యొక్క శబ్దాన్ని గుర్తించేవి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. యజమానుడి యొక్క స్వరాన్ని గుర్తించేవి. యజమానుడి స్వరం వినబడగానే అంటారు. హల్లెలూయా. గేదెలు ఏమంటాయి? పచ్చగట్టుకుని రైతు వస్తున్నాడు అనుకో, హల్లెలూయా, అప్పుడు దాకా పడుకుని అని నెమరు వేసుకున్న ఆ గేదె ఏం చెప్తుందంటే ఆ రైతు రాగానే అలా వేసిపోయి అబ్బా బాటు ఆ గడ్డి తెచ్చి దగ్గరేస్తే దానికి ప్రేమ ఎక్కువైపోయి ఏం చెప్తుందంటే, అవునా కదా? నా చిన్నప్పుడు ఊరిలో ఆంబోతున్నాయి, ఊరికి ఒక ఆంబోతున్నాడు వదిలేవారు. హల్లెలూయా. దానికి ఒక ముద్ర వేసేవారు. హల్లెలూయా. ముద్ర అంటే అచ్చు. హల్లెలూయా. అచ్చేసి ఒక ఆంబోతుని వదిలేసేవాడు. అదేం చేసిందంటే అసలు దానికి 5 గంటకే ఇది ఎలిసా గారి పొలం, ఇదేమో పుల్లయ్య గారి పొలం, ఇదేమో సువర్ణరాజు గారి పొలం, జోసఫ్ పొలం, ఇదేమీ లేదు. ఇంకా ఇస్సా గారి పొలం,
కుసవతి గారి పొలం, హల్లెలూయా, సత్యజ్యోతి గారి పొలం, ఇంక ఇలాంటిది ఏం లేదు. ఇంకా హల్లెలూయా. అది అదిపోయేలాగా కావలసినంత తినేడు, ఆ గది మెట్ల గడ్డంతా లాగేసుకోవడం, కొడిపినంత తినేడు, శుభ్రంగా తాగాడు, అలసడు వస్తే అక్కడే పడుకోవడం, అంతే. కాసేపు మళ్ళీ లేచి మళ్ళీ వెళ్ళిపోవడం, దాని పేరు ఆడుకోవడం అనే కదా. హల్లెలూయా. అది ఎలా ఉంటుంది? అది సరదాగా అడుగుచ్చు దాన్నట్టు ఉంటుందా? హల్లెలూయా. చదువు చెప్పురా. మా ఊరిలో కోడూరు అబ్బన్ గారు దాన్ని అలాగే వదిలేరు. కోడూరు వారు అందరూ కలిసి ఒక దాన్ని వదిలితే అది వస్తుండేది. హల్లెలూయా. అది వస్తుంటేనే ఎలా ఉంటుంది అంటే డబ్బా డబ్బా డబ్బా. నిజం కూతురా, చడిచిపోయే వాళ్ళం. అదేమో మళ్ళీ అంతెత్తున్నా సరే సాధువు జంతువు. హల్లెలూయా. మా ఇంటికి వచ్చింది మా అమ్మ, మా నాన్న వారు చేపల బియ్యం వేసి పెట్టాను అని అంటే చేపల బియ్యం వేసి పెడితే తొలిపనగా నుండి వండాను. తొలిపనగా నుండి ఇలా చూసి ఇలా చూస్తే మా అమ్మ బియ్యం పెడుతుంది కదా. మా అమ్మ బియ్యం పెడుతుంటే మా అమ్మని ఇలా నాకింది. ఒకసారి నేను కూడా వెళ్ళింది దగ్గరికి, భయపడుతూ దగ్గరికి వెళ్ళి ఏం చేశానంటే ఇలా ఏలాడుతుంది దానికి, ఇలాగ ఏలాడుతుంది దాన్ని. ఇలా పామన్నాడు మా నాన్న. ఇలా పాము, ఏం భయపడకు అన్నాడు. ఇలా పాముతుంటే అదేం చేసింది తెలుసా? బియ్యం నాకుతూనే నన్ను కూడా నాకింది. అదే అవి బాబో దాని నాలుగు దళసలకే నా కొట్టుకుపోయింది అక్కడ. అదేమో పేమిపోయిపోయి బియ్యం పెట్టరాదని చెప్పి మా అమ్మని ఇంకా తెచ్చేయి అన్నాను. దాని వాళ్ళ దగ్గర పుస్తకం ఉన్నాను. హల్లెలూయా. అది చూస్తే ఇంత తలకాయ ఇలా చూసి అని నాకింది. నాకిని కూడా మచ్చడిపోయింది. ఇంకా ఏదో కొట్టుకుపోయినట్టు చెప్పండి. ఇంకా చూడు నాకు ఎంత పండుగ అంటే దాని అంటే నా చూస్తుంటే బాబు ఎంత ఉందో, ఎంత అసలు కోపడేది కదా అది. స్తోత్రం చెప్పండి. అందరి ఇంటికి వెళ్ళిపోయేది. మా ఇంటికాడికి వచ్చినప్పటికి మా ఇంటికాడ మేము లోన్ ఉండేది, పెద్ద ఇల్లు లోన్ ఉండేది. వెయ్యకపోతే అరిసిది, ఇంకా వెయ్యకపోతే 2 మెట్లు పైకి ఎక్కి ఇలా వచ్చేసి ఇలా ఎదరకొచ్చింది. 2 మెట్లకు వచ్చింది. ఈ ఎక్కొచ్చి అరుతున్న అరుపు మా అమ్మకి వినపడింది. అంతే శాటడి బియ్యం తెచ్చి చాటడి బియ్యం చందులో ఏదో డుర్రుచ్చు అనేదో పెద్ద చిన్నప్పుడు కబడ్డీ ఆడుతున్నప్పుడు అవునే కదా గురుగురు కొంచెం చాటడి బియ్యం అదొక భాష, అది గేదెల భాష. డ్రుచ్ అంటే నీళ్ళు డ్రుచ్ అంటే అప్పుడు అది ఏం చెప్తాయంటే తినేసి అప్పుడు నీళ్ళు కొడుకు నిండా తాగమని. హల్లెలూయా. ఈరోజు కూడా నీ కోసం నా కోసం ఒక పశువు బలైపోయింది. ఆయన పశువు అని పిలిచింది వేదం. హల్లెలూయా. పశువు వధించబడింది, పశువుగా మారిపోయాడు ఆయన నీ కోసము బలి అయిపోయాడు. వదకు తేబడిన గొర్రె పిల్లలాగా. ఆ గొర్రెకు తెలియదు నరికేస్తాడు, కానీ అది వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుందో. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం కూడా పాలు పితుకున్నంతకాలం పితుక్కుని అది ఒట్టిది అయిపోయినప్పుడు దాన్ని మనం ఏం చేస్తాం? అదిగో ఆ మాట చూడండి, ఏమాట? కట్టికోడికి. ఈ లోకంలో నీ కంటికి నా కంటికి కనబడని ఒక కట్టుకోడి తిరుగుతున్నాడు. ఆడి పేరు సైతాను. మోసగాడు, ఆడు అబద్ధికుడు, కట్టుకోడాడు. వాడికి మనసు ఉండదు, వాడి అవిశ్వాసి. వాడి పేరేంటి? అవిశ్వాసి, అపనమ్మకం, దుర్బీజం. ఏ బీజం? దుర్నీతి, అవినీతి, ఇంకా చెప్పాలంటే అపవాది.
ఏం చెప్పండి? అపవాది. హల్లెలూయా. ఎలా రా ఒకసారి హల్లెలూయా. ఇప్పుడు ఈ బిడ్డ నిలబెట్టా. ఇప్పుడు ఈ బిడ్డ మీద అపవాది అంటే ఏంటో చెప్తున్నాను వినండి. ఇప్పుడు చక్కగా ఉన్న డ్రెస్సులు అవును కదా, అపవాది వాడు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుందో చెప్తున్నాను. పరిశుద్ధుడు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుందో చెప్తున్నాను. పరిశుద్ధుడు వచ్చాడు ముందు. హల్లెలూయా. పరిశుద్ధుడు వచ్చి చక్కగా ఉంది నాన్న, చాలా చక్కగా కనిపించుకున్నారా, బా అంత బాగుందా, బా చాలా చాలా మెత్తగా ఉంది నాన్న, చాలా ఎండలో ఈ డ్రెస్ చాలా బాగుంటుంది నాన్న, సూపర్, ఎవరైనా సెలెక్ట్ చేశారు కానీ సూపర్ నాన్న అని మాట్లాడాడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు పరిశుద్ధమైన విషయాల మీద దృష్టి పెడతాడు. ఎందుకో కాలంలో చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధులుగా మారుస్తాడు. అదే సమయంలో ఇప్పుడు వినాలి. ఇప్పుడు ఇదే వ్యక్తి దగ్గరికి పరిశుద్ధుడు వచ్చాడు కదా, పరిశుద్ధుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవడొచ్చాడు? అపవాది వచ్చాడు. అపవాది వచ్చామన్నాడు తెలుసా, ఏంటో తలదూకి తలదూతమేంటి, ఏంటి బయట చూసేటి, ఇదేంటి బ్రోగం ఏంటి, ఏంటిది ఎవరు ఎవరు చేసేటి కదా, ఎందుకు ఇక్కడ శుభ్రంగా రోడ్లంతా తిరిగి అలా ఆడుకుంటూ పోవాలా, చెట్లెక్కి పొట్లెక్కి కొట్లెక్కి అలా తిరిగితే బాగుంటుంది. ఎందుకు ఎందుకు వినేందుకు ఇదే మన అన్నప్పటికీ మనసుకి ఏమవుతుంది? అపవాది. ఈరోజు అపవాది స్వరం కూడా చాలా మందికి వినబడుతుంది. ఇంకెందుకు నీ జీవితం? ఏం జరిగిందని నువ్వు దేవుడిని నమ్ముతున్నావు, ఏం జరిగాయని నువ్వు దేవుడిని నమ్ముతున్నావు, ఎలాగ నువ్వు దేవుడిని నమ్మగలుగుతున్నావు, ఎలాగ నువ్వు ఇంకా విడిచిపెట్టకుండా వెంబడిస్తున్నావు, ఎందుకు? హల్లెలూయా. హల్లెలూయా. వెళ్ళి కూర్చోమ్మా. హల్లెలూయా. బాగా చదువుతున్నాను. బైబిల్లో మొదటి ఆదాము కడపటి ఆదాము అనే 2 పదాలు ఉన్నాయా లేదా? హల్లెలూయా. మరి మొదటి ఆదాము గారు ఏం చేశాడు? మొదటి ఆదాము గారు ఏం చేయాలంటే భోజనాలు కూటం పెట్టాడు. ఏదైనా తోటలో ఏం పెట్టాడు? దానికి ఓనర్ ఎవరు? అమ్మమ్మ గారు భోజనాలు పెట్టింది, తిండి. హల్లెలూయా. స్తోత్రం చెప్పరే. ఆ కూటానికి ఎవరు వెళ్ళిపోయారు? ఆ కూటానికి ఎవరు వెళ్ళారు? ఆదాము వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఆదాము మోసపరచాలని చూసింది కానీ మోసపోలేదు. అవ్వ మోసపోయింది. అవ్వ కూటం పెట్టింది, తిండి కూటం, అంతే తిండి. హల్లెలూయా. ఈ రోజుల్లో కూడా చాలా మంది చూడండి, షుగర్ ఉన్నదిరా అన్న విషయం కూడా మర్చిపోతున్నాడు. అలా స్వీట్ స్టాల్ దగ్గరికి వెళ్ళినవి జిలేబీ కేసీలో ఉన్నలాగా షుగర్ ఉన్న చూసుకోవచ్చులే, కాజా తాపేశ్వరం కాజా ఏమంటాం, కాకినాడ కాజా ఏమంటాం, ఒరే షుగర్ ఉంది కదరా తర్వాత చూసుకోవచ్చులే, తర్వాత చూసుకుంటే అది ఒకసారి చూసుకుంటుంది. హల్లెలూయా. అది ఒకసారి చూస్తుంది. ఎలా షుగర్ కాసుకోవాలంటది, అది కనబడదు, విషం మెల్లగా ఎక్కుతున్నట్లుగా ఎక్కుతుంది. హల్లెలూయా. నిజమండి, మీకు చెప్తే నమ్మరు. ఆ చివర ఆమరం దగ్గర కొట్టు ఉంటుంది నా చిన్నప్పుడు, ఇంటి పేరు చెప్పకూడదు లైవ్లో. హల్లెలూయా. ఉంటే ఆవిడ కొట్టు అమ్ముతూ ఒక్కొక్కటి నోటు వేసుకుంటుంది. మేము స్కూల్లో చదువుకున్నాం, హై స్కూల్లో పప్పులు కొనుక్కోవడానికి మేము వెళ్తుంటే ఆవిడ మాకు పప్పు ఇచ్చి ఆవిడ పప్పు నోట్లో వేసుకునేది. ఇలాగ మొత్తం మీద ఏమైపోయిందంటే మొత్తం అంతా బాడీ ఈ షుగర్ మర్చిపోయింది, ఇన్ఫెక్షన్ వచ్చేసింది, మొత్తం బాడీ అంతా మొత్తం కొలాప్స్ అయిపోయి చనిపోయింది. అంటే నేను ఎందుకు చెప్పాను ఈ సందర్భం అంటే, ఒక అపవాది వేసిన అపవాదులు అనండి, అపవాదులు చాలా ప్రమాదకరమైనవి. అపవాదులు ఎంత ప్రమాదమైనవో తెలుసా? హల్లెలూయా. హల్లెలూయా. నీకేం లేదా? ఏంటి నీకేముందని? నీకేం లేదు, హ్యాపీగా ధైర్యంగా ఉండు అని చాలా మంది చెప్పేవారు. హల్లెలూయా. ఆ మాట
హల్లెలూయా చెప్పండి అమ్మా. ఏం ముగించేనా? హల్లెలూయా. నీలో ఉన్న విశ్వాసమును వాడు సన్నగిల్లు చేస్తాడు. వాడు శరీరానికి సహజంగా వస్తాయి, శరీరానికి రాకపోతే దేనికి వస్తాయి? శరీరంలో బలహీనతలు రాకమానవు, కానీ శరీరం నిష్ప్రయోజనమే, కానీ ఆత్మ సిద్ధము. ఆత్మవిశ్వాసంతో నువ్వు ముందుకు సాగిపోతూ ఉంటే దేవుని వాక్యము నీలోనికి వెళ్ళడం ప్రయత్నం చేస్తాయి. హల్లెలూయా. దేవుని వాక్యం నీలోనికి వస్తే ప్రాణ ఆత్మ శరీరము విభజించడం ప్రారంభమవుతాయి. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. ఏం జరుగుతాయి? హల్లెలూయా. సజీవ యాగమైన వాక్కు. ఏ వాక్కు? సజీవ యాగమైన దేవుని శరీరమే, దేవుని వాక్యమే, దేవుని శబ్దమే శరీరధారిగా వచ్చి మాట్లాడిన ఆయనే, ఆ వాక్యమైన దేవుడే మీలోకి రావడం ప్రారంభమైతే ఆయన వచ్చే ప్లేస్ పేరు ఏంటి చెప్పండి? విశ్వాసం. చెప్పండి. హల్లెలూయా. నమ్మకం, గట్టి విశ్వాసం అనండి, ప్రగాఢ విశ్వాసం. అందుకే మీరు బైబిల్ చదివినప్పుడు గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో కొన్ని ఆత్మఫలాలు కూడా అక్కడ రాస్తున్నాయి. కరెక్టేనా? హల్లెలూయా. ఆత్మఫలాల్లో విశ్వాసం కూడా ఉంది. కాకపోతే అవునా? తర్వాత కొరింథీయులకు రాసిన పత్రిక 1వ కొరింథీ 11, 13, 12లో వరాల గురించి రాసి ఉంటాయి. అక్కడ కూడా ఏదో చూడండి, చెప్పండి కొట్టండి అందరం కనుక. మీ మొత్తం చెప్పండి పడాలి. దేవుడి మాటలు వింటున్నప్పుడు ఆడు ఏం చెప్తాడంటే అలాగా మెల్లగా మైకులు తీసుకెళ్ళి అలాగా నీ మైకులు 2 పని చేయకుండా చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. మనకు 2 మైకులు ఉన్నాయి. ఇది ఈ 2 మైకుల్ని పని చేయకుండా మన కరెంట్ కట్ అయిపోతుంది. మన పీస్ తీస్తున్నాడు. మన పీస్ తీసేది కానీ మన పీసేది చిన్న మేతలు పెద్ద మేతలు ఉన్నాయి. అదే కదా మన పీస్కి ఏమంటాడంటే అంటాడు. మనకైనా దేవ మార్పునట్టు అలాగా ఉన్నట్టుగానే ఉంటాం, కానీ హల్లెలూయా. దేవుని ప్రియులారా, అయినా సరే యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. దేవుని స్తోత్రం. యేసయ్య అంటాడు, నువ్వు దేవుడి వాక్యం వినకుండా ఈ అలుగుళ్ళ అంతమాను కుటుంబాట్లు పడిపోయావు తెలుసా. దేవుడు నిన్ను మరి క్షమించడు. దేవుడు నీ మీద చాలా కోపం ఉన్నాడు. మరి వీడి మీద ఉన్నట్టు. హల్లెలూయా. దేవుడు కోపంగా ఉన్నాడంటే ఎవరి మీద ఉన్నాడు? ఆడి మీద ఉన్నాడు, సైతాన్ మీద ఉన్నాడు తప్ప దేవుడి సంకల్పం మీద ప్రేమతో ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎల్లప్పుడూ ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ఆనందించండి. హల్లెలూయా. చివరిగా ఒక మాట చదివేసి అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము. హల్లెలూయా. గ్లోరీ, స్తోత్రం. అపోస్తలుల కార్యం 1:16 వచనం చదవండి. సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పరిశుద్ధాత్మ పూర్వము పలికిన లేఖనము, అది కదే లేఖనాలు అంటే వాక్యము. దేవుని స్తోత్రం. నెరవేరవలసి ఉంది. ప్రియులారా, దావీదుకున్న లక్షణాలు ఈవేళ సార్వత్రిక సంఘానికి ఉండాలి. దావీదుకున్న లక్షణాలు ఏంటి తెలుసా? దావీదుకున్న లక్షణము ఆరాధన.
దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కువగా ఆరాధించిన వారు ఎవరు చెప్పండి? దావీదు గారే. తర్వాత దావీదు గారిలో ఉన్న రెండో లక్షణం ఏంటి తెలుసా? 51వ కీర్తన. బెత్షెబాని కలిసిన తర్వాత ఆయన పశ్చాత్తాపపడి పాపం చేసి బలహీనుడైపోయి ఆ బలహీనత అంతా దాచుకోకుండా ఏం చేశాడంటే, అయ్యా నీ పరిశుద్ధాత్మ యొద్ద నుండి తీసివేయకము, నా రక్షణ ఆనందాన్ని మరలా నాలో పుట్టించు. ఆ తర్వాత మాట అనాలి, పరిశుద్ధత ఉళ్ళు పట్టనీయవు. ఏం పట్టనీయుడు? అయ్యా ఇదేంటి? అదే అనండి, నేను పరిశుద్ధుడిని చెప్పాలి అందరూ. నేను పరిశుద్ధురాలని, ఏమండి? పరిశుద్ధురాలని, పరిశుద్ధుడిని, 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 పరిశుద్ధ 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 పరిశుద్ధ. ఈ పదము సాతాను సైన్యాన్ని గడగడలాడించేస్తుంది. గడగలాడించడమే కాదు, మొత్తం మూట కట్టుకుని పాతాళానికి పరుగు తీసుకుపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య పేరు ధైర్యం, హల్లెలూయా. సాతాను పేరు పిరికి, హల్లెలూయా. యేసయ్య పేరు సత్యం, సాతాను పేరు అసత్యం. యేసయ్య పేరు నిత్యత్వం, ఆడి పేరు నరకం. హల్లెలూయా. యేసయ్య పేరు జీవం, వాడి పేరు మరణం. హల్లెలూయా. యేసయ్య పేరు నిత్యానందం, సత్యానందం. వాళ్ళు ఎవరో పెట్టేసుకుంటారు. సత్యానందం, నిత్యానందం, పరిపూర్ణానందం, వివేకానందం. ఈ ఆనందం అనేది మంది. ఆనంద తైలాభిషేకం. అందరూ నవ్వండి. నవ్వు రాకుండా జరు నవ్వు, నవ్వు రాకుండా జరు నవ్వబోతున్నావు చెప్తాను. పళ్ళు చూపించాలి. అదే పళ్ళు లేకుండా సరే ఎట ఇలా ఇలా నవ్వుతే దెబ్బగా పిప్పుని ఎగిరిపోదు. అలా అలా మెడనెప్పు నరాలు, మెడనెప్పు బాధలు అయిపోతాయి. నువ్వు నవ్వుతూ ఉంటే అలా మనస్సు హాయిగా ఉంటుంది. నువ్వు నవ్వుతూ ఉంటే బ్రెయిన్ ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు నవ్వుతూ ఉంటే, నవ్వుతూ ఉన్న వారిలో ఎక్కువగా నవ్వుతున్న వారిలో సైంటిస్టులు చెప్పారు, శాస్త్రవేత్తలు. సైంటిస్ట్ అంటే ఇంగ్లీషు, తెలుగులో శాస్త్రవేత్తలు ఏమని చెప్పారంటే, ఎక్కువగా నవ్వుతూ ఉన్నవారట ఎక్కువ కాలం వారిలో రోగాలు రాలేదట. ఒకవేళ వచ్చినా ఆ రోగాలు ఎక్కువ కాలం నిలబడవు. హల్లెలూయా. ఎప్పుడు చూసినా అలాగా గోదావరంతో చూసారంటే ఉంది అన్నట్టుగా అలాగా బెంగ పెట్టేసుకుని, నువ్వు బెంగ ఎప్పుడు ఏం చదువుతున్నావురా నాకు తెలియక అడుగుతాను. కూతురా నువ్వేం చదువుతున్నావు? బెంగ బెంగ తెగులు అంట. ఏ తెగులు? దాని తగ్గట్టుగానే ఈ డాక్టర్లు ఈ ఎక్కడ చదవలేరా వీళ్ళకు ఏ సర్టిఫికేట్ వచ్చిందో, డాక్టర్ సర్టిఫికేట్ వచ్చిందంటే రాదు వీళ్ళకి. హల్లెలూయా. కచ్చప్లు వేసేసుకుని హల్లెలూయా అంతే పొలం కేరళ పెట్టుకుంటూ వెళ్ళిపోతా మన ఒకటి ముందు లేదే ఏంటి గెలిగలేదు. మరి అది చదివింది, మరి ఎంబీపీ, మరి బిఏ చదివింది, మరి వీడు సర్టిఫికేట్ వచ్చింది. హల్లెలూయా. వీడు వింటాడు ఏమని, వీడికి ఏదో మనది వచ్చింది. అలా ఎవరు హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వేసుకున్నా తెలిసేనా కుర్రోడికి ఇలా దూకేసుకుంటుంటే బాబు ఎందుకు చెవులేగా ఊర్లు వచ్చేస్తున్నాయి, 99 సంవత్సరాలు వచ్చాయని అనుకుంటుంటా. హల్లెలూయా. అది ఏమనుకుంటా చాలా చాలా ఎందుకు వచ్చింది ఆ పైకి పోగా అంటే ఆయన ఉన్నాడా 100 దాటేద్దాం, 50% చచ్చిపోయింది లేదు అసలు 100 దాటవలసిందని చెప్పి సైకిల్ ఎక్కేసి బజార్లోనే తిరిగేస్తున్నాడు కుర్రాడు. హల్లెలూయా. సోదరుడు అలాగా నోటుతో మంచి పలికేడు అతను. నన్ను చచ్చిపోమంటావంటే నేను చాలా ఇంకా బతుకుతానన్న వల్ల దేవుడి పైనుండి చూస్తున్నాడంట. అప్పుడు ఆయన అంటాడు నిజంగా ఈయన దీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా.
నవ్వుతూ. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు పేరే నవ్వు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం పేరేమో విశ్వాసం. హల్లెలూయా. అబ్రహాంకి అన్న పుట్టారంటే 100%. హల్లెలూయా. అలాంటి అబ్రహాం 100%. 100% అంటే సంపూర్ణంగా నిన్ను పరీక్షిస్తాడు. ఏ విషయంలోనైనా సరే, ఎలాంటి విషయాలు, ఉద్యోగాల్లోని, పెళ్ళిళ్ళలోని, అలా పొలంలో, లేక ఆరోగ్యంలో, స్నేహంలో, లేకపోతే ఇంకటి అరుసులు, ఇంకటి బొబ్బట్లు, చున్నములు, హల్లెలూయా. కొత్త బట్టలు, కొత్త వస్తువులు, బంగారం, డబ్బు, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పరా? కొంతమందికి లోను ఇదో వెరైటీ అనేది ఏంటంటే దూరంగా ఉన్నారు పాపం, వాళ్ళు ఈనాడు ఫోన్ చెప్పలేదు. వాళ్ళు ఫోన్ చేయకపోతే నీకెందుకు అన్నాను, మరి వాళ్ళకు ఉండాలి కదా అదే చెప్పి, మరి వాళ్ళకు కూడా ఉండాలి కదా. వాళ్ళు ఫోన్ చేయలేదు, వాళ్ళు మాట్లాడలేదు, వాళ్ళు పట్టించుకోవట్లేదు. మరి నువ్వే హల్లెలూయా అంటే నిన్ను మర్చిపోయారు వాళ్ళు, నువ్వు కూడా మర్చిపో. నువ్వు కూడా అందుకే పూర్వమైన వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు. అవునా? పూర్వమైన వాటిని జ్ఞాపకము చేసుకోకూడదు. కొంతమందికి అదేంటి కానీ ఇదో మనేత, హల్లెలూయా. ఏదా మనేత, హల్లెలూయా. పాపం ఎవరికొచ్చాడు, సోదరు చెప్పండి, ఎవరికొచ్చింది ఏంటమ్మా? మనేత, హల్లెలూయా. ఆ మనేతలో ఉంది యథ. యథ అంటే ఏంటి? యథపై యథ అంటే యథా తథ అంటే హృదయం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా హృదయాలలో సాతానుడు మెల్లమెల్లగా వస్తాడు. ఒకసారి వచ్చి అలా మెల్లగా అలా కనబడిపోయి మాయమైపోవడం. హల్లెలూయా, హల్లెలూయా. మెల్లమెల్లగా వస్తాడు. వాడు వచ్చి వాడు నిన్నేం చేస్తాడు తెలుసా? నీ విశ్వాసాన్ని వాడు పగల కొట్టుకు ప్రారంభమవుతాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. చివరిగా చెప్తున్నాను వినండి. హల్లెలూయా. ఆ మాట చదివారు కదా, దావీదు ద్వారా అన్నాడా లేదా? దావీదులో ఎన్ని లక్షణాలు వచ్చాయి? రక్షణానందాన్ని కోల్పోవద్దాం, తీయద్దన్నాడు. తర్వాత 51వ కీర్తనలో పరిశుద్ధాత్మ తీసివేయవద్దు అన్నాడు. మూడవది నీ సన్నిధిలో నుండి. కాబట్టి అంతమంది ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ మనందరం పరిశుద్ధులు అని చెప్పండి. నాకైతే నేను పరిశుద్ధుని కాదు, ఏమో ఏదో విషయంలో ఏదో ఒక బలహీనత ఉండొచ్చు. హల్లెలూయా. ఆకలిని బలహీనత ఉండొచ్చు. ఇలా చెప్పాను లేదా? హల్లెలూయా. రెవరెండ్ ఆదాము గారు ఏం చేయాలి? రెవరెండ్ అమ్మమ్మ గారు పెట్టిన భోజనానికి కూడా వెళ్ళిపోయి తినేడు కదా. హల్లెలూయా. మొదట ఆదాము మహాసభల భోజనాల కూడాలతో ప్రారంభిస్తే కడపటి ఆదాము ఉపవాస కూడాలతో ప్రారంభించాడు. మొదటి ఆదాము తిండితో ప్రారంభించాడు, కానీ కడపటి ఆదామునే నా యేసయ్య భూమి మీదకి రాగానే ఉపవాసాలతో ప్రారంభించాడు. అయినా కానీ సర్కారు గారు వదలలేదు, వదిలేడా? అక్కడ భోజనాలు కూడా వెళ్ళిపోయాడు, ఇక్కడ ఉపవాసం ఉంటాడు. యేసయ్య దగ్గరికి కూడా బాబోయ్, శుక్రవారం అంట, ఆదివారం అంట, ఉపవాసం అంట, 3 రోజులు ఉపవాసాలంట, 5 రోజులు ఉపవాసాలంట. చాలా లాగితే లేదా? కాళ్ళు చూసుకో, కాలు తిరుగుతలేదా? చేతులను వణిపోతలేదా? కొలు తిరిగిపోతలేదా? తాగే నిమ్మకాయ నీళ్ళు కలుపుకుని తాగే, శుభ్రంగా తాగే. హల్లెలూయా. అలాగే యేసయ్య దగ్గరికి కూడా వచ్చింది. నీకు ఆకలేస్తలేదా? ఆకలేస్తుంది కదా? అవును కరెక్టే. అప్పుడుగా యేసయ్యకి ఆకలేస్తుంది. అప్పుడు సైతాన్ అన్నాడు, ఆలు ఉన్నాయి పక్కనే, ఆ రొట్టెలు చేసుకుని తినే శుభ్రంగా తిండి. అవి ఎలా చూస్తాడు సైతాన్ గారు? ఆడు మొట్టమొదటి ఆదాముని దేంతో పడగొట్టాడు? తిండితోటి. ఈ నజరేయుడైన దేవాది దేవుడు, మహాదేవుడు, హల్లెలూయా, హల్లెలూయా, సృష్టికర్తని తిండితో పడగొడతాను చూశాడు. హల్లెలూయా.
అన్నాడు యేసయ్య. నా వెనకకు పో అన్నాడు యేసయ్య. స్తోత్రం. హల్లెలూయా. పక్కలు చెప్పండి, పక్కలు ఏమన్నా బాగున్నారా? పరిశుద్ధంగా ఉన్నారా? అన్నాను. చాలా మంది మనకు ఫోన్లు చేస్తారు. అవునా? ఫోన్లు చేయగానే బాగున్నావా అక్క, బాగున్నావా, బాగున్నావా చెల్లె, ఏం బాగుంటున్నా, ఏమిటా అనుకొచ్చేస్తుంది. తిన్నారు 2 ముద్దలైనా అది ముట్టేసి దాన్ని పట్టేస్తుంది. మరి 2 ముద్దలతో తక్కువ తినొచ్చు కదా, 2 ముక్కలు తగ్గించవచ్చు కదా. పూరి అలాగే ఓడి మాసం అని ఒక ముద్దకు లాగేస్తాం, మేక మాసం నువ్వు ముద్దకు లాగేస్తాం, చేప ముక్క నువ్వు ముద్దకు లాగేస్తావు. కనీసం మంచి తాగడానికి కూడా లోన్ లేకుండా ఇక్కడ దాకా మింగేసి ఆయాసం వచ్చేస్తుంది. బాబోయ్ బాబోయ్. లేదా మీకు చెప్తే నప్పుడు చిన్నప్పుడు రోజున కూడా జరిగింది. పెళ్ళి అవుతుంది అక్కడ ఈ సొందులో సత్మ గారు పెళ్ళి అవుతుంది. సత్మ గారు ఉన్నారు కదా, సత్మ గారు పెళ్ళి అవుతుంది. వాళ్ళ భోజనం పెడుతున్నారు. భోజనం పెడుతుంటే మా కుర్రలు అందరూ వెళ్ళిపోయాం. అందరు తినేసి వేసిపోతున్నారు, కానీ నేను లేకపోలేదు. ఎందుకు లేకపోలేదంటే సాంబార్ బాగుంది. అదే సాంబార్ బాగుందని సాంబార్ వేసుకుని ఎంత తినేస్తున్నానంటే టైర్ పేరిపోయినట్టుగానే పొట్టలో కుదేరు. ఇక్కడ లోనకి ఇంకా మొత్తం సాంబార్ ఏమో సులువుగా వెళ్ళిపోతుంది లోనకి. తినేసినప్పటికీ మొత్తం ఇది ఇలా అయిపోయింది. అయిపోయాక లెగుతున్నప్పటికి లెగలేకపోతున్నాను, కుర్చీలో నుంచి లెగలేకపోతున్నాను. తర్వాత మీకు చెప్తే నంబరు ఊపిరంతలేదు. ఇది ఇక్కడ దాకా వచ్చేసింది శుభ్రంగా. మీకు చెప్తే నంబరు అక్కడ సత్తుకోగారు ఇంటికాడ నుంచి పందిరి అట్టుకుని గోడ అట్టుకుని ఈ గోడంతా పట్టుకుని అలాగా గోడలు అలా మెల్లగా పట్టుకుని అలా ఈ సొంతంగా వచ్చి ఆ తమ్మకి జారిపడి ఆ తమ్మక్కడ కాసేపు ఉండి మా అరిక్కడికి వచ్చి మా అరిక్కడికి మెల్లగా అక్కడ నడకలేదు. ఇంకా అక్కడి నుంచి పాడుతూనే ఎక్కడికి ఇంట్లోకి ఈ బాధ దేన్ని పేరునే సాంబార్ కమ్మగా ఉందని గుమ్మడికాయలు ఇప్పుడు ఎవడేస్తారు? గుమ్మడికాయలు బొబ్బాలు అడిగేసి అట్లా హారపై ముక్కలాగా అడుగుతున్నారు. అప్పుడు అలా ఉంది ఏంటి? ఇప్పుడు మత నిజేనా ఒరిజినల్ గుమ్మడికాయ దాంట్లో మంచి సాంబార్లు అలాగా వేసారంటే అలా కొడుకు నిండా తినేసి ఎంత నాకే తెలుసు. అలాగా వాళ్ళు అలసిపోయి వచ్చి అదే రాబోయి అడక్కింది నాకు సాంబార్ వేసుకుని అరిగిపోయేదా. అలా ఈ చెప్తేనప్పుడు ఇంకా రాత్రి లింక్ వచ్చింది. చాలా మందికి 50 రూపాయలు భోజనం అంటారు. కొన్ని రావులపాలెంలోని 120 రూపాయలు ఎంత ఉంటుంది అంటే నీ ఇష్టం. నువ్వు ఎన్ని తిన్నా సరే ఆ 120లో చపాతీ తింటావా, లేకపోతే ఇడ్లీ తింటావా, లేకపోతే పూరి తింటావా, లేకపోతే ఏం తింటావా నీ ఇష్టం. అలాగా ఇప్పుడు మీకు ఇంతలో కంగారు పడకండి. మీకు అల్లుడే చెప్పండి. అలాగా అందరం వంటకి వెళ్దాం సరే సూపర్ చెప్పండి. అలాగా మా ఫ్రెండ్ చెప్తున్నారు, ఆయన పేరు లైన్లో ఉండదు చెప్పకూడదు. ఆ హోటల్కి ఆయన వెళ్ళారట. వెళ్తే ఒక్కడికే ఇప్పించుకుని పక్కన భార్యను కూర్చోబెట్టుకుని ఆ పక్కన 2 పిల్లలు కూర్చోబెట్టుకుని అట్రా దోశ అట్రా ఈ దోశ ముక్కు చేసి వీళ్ళందరికి పని చేస్తున్నాడు. అట్రా ఇచ్చాడు. ఎంత తిన్నా 150 ఇప్పుడు మొత్తం ఎంతమందికి వెళ్తున్నాడు? ఇలాగా భార్యకి 4 మొత్తం వాళ్ళు ఎదురుకుండా మా వాళ్ళు మా ఫ్రెండ్స్ కూర్చున్నారంట. కూర్చుంటే వాళ్ళు తిన్నారు. ఇలా ఎంత చూసి వీడియో తీసేసారు.
హల్లెలూయా. వీడియో తీసేసి నాకు చూపించారు. వీడు ఏం చేస్తాడు ఇచ్చారు శుభ్రంగా దోశ వేసుకున్నాడు. ఆ దోశ ఇప్పుడు వేస్తుంది. ఈవిడ ఏం చేస్తుంది సగం ముక్కలు చేసి పిల్లలకు 2 ముక్కలు వేస్తుంది. హల్లెలూయా. పొరోటా పిల్లలు కోరేస్తున్నారు అక్కడి నుంచి. పిల్లలు అమ్మా పెసరట్ పొరోటా ఇడ్లీ గారెలు అని అలా వాడుతాం. ఇదేం తెచ్చేసాడు. అమ్మ తినేసారా పట్టు నిలిపోగా కడిగి చూడన్నారండి అంతే. హల్లెలూయా. తిండి ఎంత ప్రమాదమో తిండి అంత ఆరోగ్యం కూడా. స్తోత్రం చెప్పండి. అందుకోసమే యేసయ్య నీకోసం 40 రోజులు ఉపవాసం ఉండి హల్లెలూయా వేలాడి రక్తలాసిపోయి రక్తవర్ణుడిగా మారిపోయి నీకోసం ఆయన శరీరాన్ని ఇచ్చాడు. శరీరం ఇచ్చాడు. తెలుసా? ఆకలితో మనిషి శాపం, ఆకలి లేని రాజ్యం దేవుని రాజ్యం. హల్లెలూయా. నిత్యత్వం పరలోకం. అక్కడ ఎంత మనోహరమైన స్థలం అది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ అద్భుతమైన లోకానికి వెళ్ళడానికి నీకు కావలసిన శక్తి, ఆ ఫైర్ దేంట్లో ఉందంటే నెంబర్ 1 లేఖనంలో ఉంది. నెంబర్ 1 పరిశుద్ధాత్మ శక్తిలో ఉంది. నెంబర్ 2 లేఖనంలో ఉంది. నెంబర్ 3 దేంట్లో ఉంది? యేసయ్య శరీరంలో ఉంది. నెంబర్ 4 యేసయ్య రక్తంలో ఉంది. నెంబర్ 5 ఏముందో చెప్పనా? ఏ రీతిగా యేసయ్య వెళ్ళాడు ఆ రీతిగానే యేసయ్య వస్తాడు. నేను యేసయ్యనే, నేను యేసయ్యనే, నేను క్రీస్తునే అని చెప్పి అద్భుతాలు మార్చకార్యాలు అంటే ఈ అద్భుతాలు ఈ మార్చకార్యాలు మనం చేస్తున్న అద్భుతాలు మార్చకార్యాలు మన ద్వారా దేవుడు జరిగిస్తున్న కార్యాలు వీటిని స్మరిస్తూ హల్లెలూయా. వాడు దురాత్ముడు ఏమంటాడు తెలుసా? ఈ గాయపరచబడిన హల్లెలూయా యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ గాయాలు పొందుకున్న యేసయ్యను ఒప్పుకోడాడు. అబద్ధ ప్రవక్త ఒప్పుకోడు. యేసు క్రీస్తు యొక్క రక్తమును త్రాగినవాడు, బల్ల కార్యక్రమంలో పాలు పొందినవాడు. చాలా మందిలో అబద్ధ క్రీస్తు ఆత్మ వెంటాడుతుంటుంది. ఏమంటారంటే ఇవాళ నాకు డేట్ వచ్చింది. ఏమొచ్చిందంటే ఇవిడికి ఇవాళ నాకు డేట్ వచ్చింది. వద్దమ్మా, యేసయ్య చెప్పాడు దాని గురించి. అక్కడ వ్యభిచారిని తరిమేసి రాళ్ళిచ్చి కొట్టేస్తున్నా వ్యభిచారిని ఆపి ఏమన్నాడు? అమ్మా, నీ మీద ఎవరిని రాలేస్తారా? ఎవరు వేయలేదు కదా, నేను ఎక్కడన్నాడా? నేను కూడా వేయను. హల్లెలూయా. హల్లెలూయా. షరతులు లేని మహాప్రేమ నా యేసయ్యని 2 చేతులకి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మనుషులు పై రూపం చూసి లక్ష్యపెడతారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు హృదయ అంతరంగాన్ని చూస్తాడు. ఆయన బలయ్యాడు. అనండి ఏమయ్యాడు? బలి. నీ భార్య నీ కోసం బలిపోగలదా? నీ భర్త నీ కోసం బలవగలదా? నీ తల్లి నీ కోసం బలవగలదా? నీ తండ్రి నీ కోసం బలవగలదా? కొన్ని తండ్రి బలైపోతుంటే, తండ్రి వృద్ధాప్యానికి వచ్చి, తల్లి వృద్ధాప్యానికి వచ్చి చనిపోయే సమయానికి వచ్చేసినప్పుడు పిల్లలందరూ ఏడిస్తారేమో, కానీ అతనితో పాటు అది ఈ లోకంలో ఉన్న ప్రేమలు. కానీ నువ్వెవరిలో తెలియకముందు నీ చెమటను, నీ యొక్క కష్టాన్ని ఈ లోకము అనుభవిస్తుంది. ఈ లోకంలో ఉన్న పిల్లలు, ఈ లోకంలో ఉన్నటువంటి సమాజము మన శ్రమని మన యొక్క ఆ కడుపులో తింట మానేసి పెడతా ఉంటాం.
హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏదడిగినా మనం ఇస్తూ ఉంటాం ఈ లోకంలో, కానీ మన ప్రేమలు పరిపూర్ణమైన ప్రేమలు కాదు. హల్లెలూయా. నిజంగా చెప్తున్నాను ఏనండి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పరే. హల్లెలూయా. యేసయ్య దగ్గర ఉండి మోకాల మీద ఉండి, ప్రభా నన్ను పేద కోటేశ్వరుల ఇంట్లో పుట్టించలేదు, ప్రభా బాగా లేని వాళ్ళ ఇంట్లో పుట్టించలేదు, మధ్యలో పుట్టించవేటి ప్రభా నాను అని ప్రార్థన చేసుకునేవాడు. ప్రభు అన్నాడు, నేను నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎప్పుడైనా సరే దేవుడి పాదాల దగ్గర జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కంగారు పడకు. హల్లెలూయా. రిజర్వేషన్ లేవు ఇక్కడ. హల్లెలూయా. దేవుడి పాదాల దగ్గర జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. ఏమన్నా నేను చేస్తే ఫోటో షూట్ చేసే, లేకపోతే బాగా రెండు చేస్తాడు. హల్లెలూయా. ఈ లేనితనం ఏంటో ఇది తెలియాలని చెప్పి అన్నిటినీ నా యొద్ద నుండి తొలగించాడు. ఆ తర్వాత కన్నీరు వచ్చింది. ప్రభు అన్నాడు, నీకు అన్నీ ఇస్తాను అన్నాడు. తెలుసుకుంటాను. పరిశుద్ధ వేద గ్రంథంలో వాగ్దానాలు రాసింది ఎవరి కోసమో కాదు, నీ పట్టుకోల కోసం కాదు. చదువుతా. హల్లెలూయా. నేను నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీకు దీర్ఘాయుస్సు ఇస్తాను, నేను నిన్ను హెచ్చిస్తాను, నీవు కోరుకుంటావు, నీవు తలగా ఉంటావు, నీకు కొదువు ఉండదు, నీవు ఐశ్వర్యవంతురాలైపోతావు, గనుడు అవుతావు, నీవు విస్తారమైన దీవెనలతో నిండిపోతావు. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి దేవుడు అట్టి అభిషేకము దావీదుని ఎలాగైతే దీవించాడో అలాగే నిన్ను కూడా దీవించబోతున్నాడు. ఓ దావీదు ఎలాగైతే ప్రార్థన చేస్తాడో అలాగే నువ్వు కూడా ప్రార్థన చేయి. యేసు ప్రభువారు ఎలాగైతే ఉపవాసం ప్రార్థన చేశారో, సాతానుని జయించారో, సాతానుడు ఓడిపోయాడు. యేసయ్య ఉపవాసంతో సేవ ప్రారంభించాడు. కడపటి ఆదాము నీ కోసం అన్నంగా మారాడు, నీరుగా మారాడు. ఆ నీరు ఆయన రక్తం, ఆయన శరీరం, ఆయన మాంసం నీ యొద్దకు వస్తుంది. ఎవరైతే బలలో పాలుపుకుని ఉంటాయో, ఎవరైతే నా రక్తము త్రాగి నా శరీరం తిని నా ఆజ్ఞ ప్రకారం జీవిస్తారో వారు నాతో పాటు సింహాసనం మీద రాజ్యాలను ఏలుతారు అన్నాడు. రాజ్యాధికారి విశ్వాసులే రాజ్యాధికారులుగా మారుతారు. ఓ పరిశుద్ధులే రాజ్యాధికారులుగా మారుతారు. ఈ రోజు అలాగా పరిశుద్ధులుగా నేను చేయాలని యేసయ్య శరీరము, యేసయ్య రక్తం మీ అందరికి వస్తుంది. అందరి కళ్ళు మూసుకోండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.